యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోట దగ్గర నుండి ఆయన సిలువలో 7వ మాట పలికి చనిపోయే వరకు చాలా వేదన అనుభవించారు. ఎందుకు? మనందరినీ రక్షించాలనే, మనందరిని కూడా శాపం నుండి, పాపం నుండి, నిత్య నరకగ్నిగుండం నుండి తప్పించాలనే. మీకు ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పనా? యేసయ్య సిలువ శ్రమల ద్వారా మొట్టమొదటిగా రక్షణ పొందిన వ్యక్తి ఎవరో తెలుసా? బరబ్బనే. ఎందుకో తెలుసా? అసలు వాస్తవానికి ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు స్థానంలో బరబ్బా ఉండాలి. ఆ బరబ్బా ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయారు, మరణించారు. నిజంగా ఆయన ప్లేస్లోనే కాదు, నా ప్లేస్లో యేసే చనిపోయారు, నీ ప్లేస్లో యేసే చనిపోయారు, మనందరి ప్లేస్లో కూడా యేసయ్యా చనిపోయారు, మరణించారు. మీకు ఇంకో విషయం చెప్తాను. బరబ్బా ఒక దొంగని, బరబ్బాని జైల్లో వేచారని తెలుసు కదా మనకి. కొంతమంది బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే, బరబ్బా కంట ఇంకొక 2 స్నేహితులు ఉన్నారంట. ఆ 2 స్నేహితులు కూడా బరబ్బాలంటోళ్ళే, వాళ్ళు కూడా దొంగలే. స్నేహితులు మొత్తం ఒకలాగే ఉంటారు కదా, వాళ్ళు దొంగలైతే వీళ్ళని కూడా జైల్లో వేశారంట. అయితే ఆ రోజు తీర్పు వీళ్ళ ముగ్గురికి కూడా తీర్చాలి. మీకు ఇంకొక మాట కూడా చెప్తాను. ఆ 2 స్నేహితులు ఇంతకు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద కుడి వైపున ఒక దొంగ, ఎడం వైపున ఒక దొంగ ఉన్నారు చూసారా? వాళ్ళిద్దరు ఎవరో కాదంట, బరబ్బా గారి స్నేహితులేనంట. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు ఉన్న పొజిషన్లో బరబ్బా ఉండాలి. ఆ రోజు వాళ్ళు ముగ్గురు కూడా ఆ స్థలంలో చనిపోవాలి. కానీ బరబ్బా ప్లేస్లో ఎవరు చనిపోయారు? యేసు ప్రభు వారు చనిపోయారు. మనందరి కోసం కూడా ఆయన రక్తాన్ని కార్చాడు. మనందరి కోసం కూడా ఆయన తన విలువైన, శ్రేష్టమైన, పవిత్రమైన తనే మనందరి కొరకు కార్చాడు. ఎందుకో తెలుసా? మనలో ఉన్న పాపాన్ని తొలగించాలని. ఆయన సిలువ రక్తంతో మనకు ఒక స్టాంప్ వేసేసారంట, ముద్ర వేసేసారు. ఆయన పరిశుద్ధతను, ఆయన నీతిని మనకు అనుగ్రహించారు.